ప్రయాగరాజ్ కుంభమేళకు విజయవాడ నుంచి ప్రయాగరాజ్ స్టేషన్కు వెళ్ళేటప్పుడు రైల్లో మంచి మంచి దృశ్యాలు వీడియో తీసినాం. అది వచ్చేసి నది దృశ్యం మీరు చూస్తున్నది. నది మీద కట్టిన రైల్వే బ్రిడ్జి మీద రైలు వెళ్తున్నది. ఇది వచ్చేసి గంగా నది. ఇది వచ్చేసి ప్రయాగరాజులో కలుస్తుంది. సంగమేశ్వరంలో గంగా, సరస్వతి, యమున 3 నదులు కలుస్తాయి కదా. ఇది వచ్చేసి గంగా నది ప్రయాగరాజులో కలుస్తుంది. జై శ్రీరామ్. ఇది మనం ఇప్పుడు చూస్తున్న దృశ్యం వచ్చేసి ప్రయాగరాజ్ అంటే నది దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు క్లారిటీగా నది దృశ్యాలు కూడా చూపిస్తా. చూడు, కొన్ని వందల వేల మంది జనాల మధ్యలో మనం వెళ్తున్నాం. ఎంతమంది ఇసుకేస్తే రాలనంతమంది వచ్చిండ్రు, కొన్ని వేల మంది. అది ప్రయాగరాజు యొక్క కుంభమేళ. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరిగే కుంభమేళ ఎంత అద్భుతంగా జరిగిందంటే వర్ణించలేము. మీరు చూస్తున్న దృశ్యము, జనాలు వస్తుండ్రు పోతుండ్రు, ఎక్కువ మంది జనాలు మ్యాక్సిమం. ఇది ఇప్పుడు మనము నది దగ్గరికి వెళ్దాం, నది దృశ్యం చూద్దాం. జనాలు ఎలా ఉన్నారు, ఏం కథ, అక్కడ ఏ విధంగా స్నానం ఆచరిస్తున్నారు, ఏ పద్ధతులు చేస్తున్నారు, స్నానం చేసి పూజా విధానాలు నది దగ్గర యొక్క విజువల్స్ మనం చూద్దాం. దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం దగ్గరికే వెళ్తున్నాము ఆ ప్రదేశానికి. आकाश साधन चल रहा अयोध्या से रहने वाले, आकाश साधन चल रहा अयोध्या से रहने वाले आप यहाँ कर रहे हैं। आप आपको शिक्षा कर रहे हैं। पटना बिहार से रहने ఢిల్లీలో బీజేపీ పార్టీ గెలిచింది కదా. బీజేపీ పార్టీ సందర్భంగా ఇక్కడ ప్రమాణ స్వీకారం ప్రయాగరాజ్ కుంభమేళలో పెట్టుకున్నది. వేల మంది భక్తులు జనం పడ్డారు. ఇంచుమించు మీరు ఇప్పుడు చూస్తున్నది మనం ప్రయాగరాజు కుంభమేళ, ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి కుంభమేళకు వచ్చిన సనాతన ధర్మ బంధువులు వీళ్ళంతా కొన్ని వేల మంది చూపిస్తా. ఇక్కడ కాలేయింది, ఇంకా ఎక్కువ ఉంది. అసలు ఇంత అద్భుతంగా ఉంటుందని నేను అనుకోలే కుంభమేళకు వచ్చినప్పుడు.
ఇప్పుడైతే ఆశ్చర్యం ఉంది, ఇంత అద్భుతంగా ఉంటుంది అని కుంభమేళ. మొత్తం యాక్చువల్గా మనము చేసుకుంటే మొత్తం హిందీ రాష్ట్రాలలో హిందీ రాష్ట్రాలు అంటే వచ్చేసి ఉత్తరప్రదేశ్, రాజస్థాను, బీహారు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో మొత్తం చూపిస్తా. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న దృశ్యం నది దగ్గరి దృశ్యం. 3 నదులు గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే చోటికి మనము వెళ్ళబోతున్నాం. మీరు చూస్తున్నదే సంగమేశ్వర నది. 3 నదులు కలిసే చోటు దగ్గర జనాలు అయితే బాగా విపరీతంగా ఉన్నారు. అదే విషయము. నా వాయిస్లో తేడా ఎందుకు వస్తుందంటే నాకు గొంతు రాసింది, అందుకే అక్కడ నీళ్ళు అన్నీ తాగి గొంతు రాసింది. మీరు ఇప్పుడు చూస్తున్నది ఒకటో దిక్కు. తర్వాత ఇది నది దగ్గరికి వచ్చేసినాం. నది దగ్గర పొడవలు అన్నీ ఉన్నాయి. నదిలో తిరగాలంటే పొడవలు ఎక్కొచ్చు. అవి వచ్చేసి అక్కడ నది ఫిల్టరింగ్ చేసేది మిషన్లు. ఇప్పుడు ఆ మనిషి పొడవలో ఉన్నాడు కదా, ఆ పొడవలలో మనము తిరగవచ్చు డబ్బులు కట్టి. 300 400 ఒక రౌండ్కు. వీళ్ళంతా ఆ 3 నదులు కలిసి చోట మునుగుతున్నారు. ఇదే ప్రయాగరాజ్ సంగమేశ్వర నది. ప్రయాగరాజ్లో జరిగే పెద్ద మహాకుంభమేళ. అది వచ్చేసి కుంభమేళ 114 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంట ఈ కుంభమేళ. అందుకే నేను పోయి ఈ వీడియో మొత్తం తీసిన అద్భుతమైన దృశ్యాలు మీరు చూస్తున్నది. ఈ ప్రయాగరాజ్లో జరిగే కుంభమేళలో జనాలు సంగమేశ్వర నదిలో స్నానం చేస్తున్న దృశ్యం మీకు నేను ఇప్పుడు చూపిస్తున్న దృశ్యము. అద్భుతంగా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు మొత్తం స్నానం చేస్తున్నారు. పక్కన పోలీసు వాళ్ళు అందరు ఉన్నారు. పడవలు అన్నీ ఉన్నాయి, రక్షణ సిబ్బంది అందరూ. ఏమైనా గొడవలు జరిగినా సర్దుబాటు చేయడానికి. మొత్తము బార్డర్ వచ్చేసి
సూపర్గా చేసిండ్రు. మీరు అటుపక్క చూస్తున్న దృశ్యం, అటుపక్క కూడా జనాలు నదిలో స్నానం చేస్తున్నారు. మనకు అటుపక్క కనిపిస్తున్న దృశ్యము, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న దృశ్యము. చాలా అద్భుతంగా, అసలు చెప్పలేము, వర్ణించలేము. అలా అద్భుతంగా సంగమేశ్వర నది స్నానము జరిగింది. మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తా. జనాలు స్నానాలు ఆచరించి సూర్యుని పక్కకు తిరిగి సూర్యుని ఎదురుగా చేస్తున్న దృశ్యాలు కూడా ఉన్నవి ఈ ప్రయాగరాజ్ నదిలో. వీళ్ళంతా వాళ్ళే, మనం యువకులకు వచ్చినాము బెలూన్ మీదకి. అవి ప్లాస్టిక్ ఉంటాయి, మనము వాటి మీద ఎక్కినా కానీ మునక్కుండా అవన్నీ అమర్చిండ్రు చుట్టూ. ఇప్పుడు చూపిస్తున్నది ఫస్ట్ దిక్కు, ఇది వచ్చేసి రెండో దిక్కు. ఇటు పక్క మన సూర్యుడు ఉదయించగల దిక్కు, తూర్పు దిక్కు. ఈ తూర్పు దిక్కున మీకెందుకు క్లారిటీగా రావటం లేదంటే, సూర్యుడు అంటే సూర్యుని కిరణాలు మన కెమెరా మీద పడి వీడియో అనేది క్లారిటీగా రానియకుండా చేస్తున్నవి. వీళ్ళంతా సంగమేశ్వర నదిలో దిగేటోళ్ళు, వీళ్ళంతా ఆడవాళ్ళు, స్త్రీలు, పురుషులు అందరూ స్నానం ఆచరిస్తున్నారు. నీళ్ళు వచ్చేసి మోకాళ్ళ లోతే ఉంటుంది, అద్దముల లోతు అంతే. నీళ్ళు ఇంకా ఎక్కువ లోతు ఉండవు. బాగా అద్భుతంగా జరుగుతుంది ఈ కుంభమేళ. మీకు మొత్తం వ్యూ మొత్తం చూపిస్తా. ఒకసారి మన సెల్ఫీ స్టిక్కు పెట్టి ఎంతమంది ఉన్నారు, ఏం కథ అనేది చూడండి. చూపిస్తున్న దృశ్యం మీకు అద్భుతంగా. జనాలు వచ్చేసి ఇంకా పట్టరు అసలు. ఆ ఘాట్ ముందు, సంగమేశ్వర నది ఘాటు ఇంకా చెప్పనీకి వీలుండదు. నిండిపోయింది ఫుల్గా, కొన్ని వందల మంది, వేల మంది. ఘాట్ అమ్మడి పూర్తిగా ఘాట్ ఎంతవరకు ఉందో ఈ సంగమేశ్వర నది, గంగా, యమున, సరస్వతి ఎంతవరకు పాడుతున్నామో ఇంకా చుట్టూ జనాలే. చూడండి ఎంతమందిలో. మనము చెప్తే ఇంతమందిని వర్ణించలేము, ఇంత లెక్క చెప్పలేము, అంతమంది ఉన్నారు. కనపచ్చేటోళ్ళంతా వాళ్ళంతా జనాలే, ఇంతమంది జనాలు. ఓయమ్మ, అసలు ఇంటి దృశ్యం ఉంటుందని నేను అనుకోకుండా పోయినా. నేను స్నానం చేసిన ఈ వీడియో చాలామంది చూస్తారని, చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీకు ఇంత పెద్ద గొప్ప దృశ్యాన్ని మీకు చూపించినందుకు ఖచ్చితంగా అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, హరహర మహాదేవ, శంభో శంకర. జనాలైతే బాగా ఎంజాయ్గా ఉన్నారు, హ్యాపీగా సంగమేశ్వర నదిలో స్నానం చేస్తా, సూర్యుని కళ్ళు తిరిగి నమస్కారం చేస్తూ ఉన్నారు. అదిగో చూస్తున్నారు కదా, అదే వాళ్ళు చేస్తున్న పద్ధతి. ఇంకా చాలా ఉన్నది, కానీ మీకు ఇంతవరకు మీకు చూపించిన ఈ యొక్క విషయం మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా అందరూ చేస్తారని నేను అనుకుంటున్నా. ఏదో నేను చిన్నపిల్లవాడిని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి నా వీడియో పూర్తిగా చూస్తే నాకు మేలు జరుగుతుంది. మీకు ఇంత విజువల్ చూపించినందుకు. కుంభమేళ యొక్క సీన్ మొత్తం వీడియో తీయమంటున్నారు సిఆర్పిఎఫ్ వాళ్ళు, అందుకే నేను ఇంకా వీడియో ఆపేస్తున్నా. ఇక్కడికి ఎక్కిపోతున్నారు, నుంచి ఇంక ఎక్కిపోయినా. ఓకే, అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.